నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో బీసీల రాజ్యం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్. గన్నికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. కందుల దుర్గేష్ కు పరామర్శల వెల్లువ. భారీగా తరలి వస్తున్న రాజకీయ పార్టీల నాయకులు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ. కస్తూరిబా ఆశ్రమంలో గిడుగు రుద్రరాజు జన్మదిన వేడుకలు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి ఆధ్వర్యంలో నిర్వహణ. సమాజంలో ఉన్న ప్రజలు, పౌరులు అవసరాలన్నీ తీర్చిదిద్దగలిగే శక్తివంతులు బీసీలు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రజా జీవనంలో అన్ని అవసరాల్లోనూ బలహీన వర్గాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. బీసీలు సమాజంలో వెనుకబడిన వారు కాదని, వెన్నెముక లాంటి వారిని గుర్తించిన ఏకైక నాయకుడు, వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పేదవాడు, సంపన్నుడు అనే భేదం లేకుండా దేశ సంపద అందరికీ సమానంగా చేరిన నాడే వారి జీవితానికి భద్రత, భరోసా ఉంటుందనే లక్ష్యంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రేపు సాయంత్రం 6 గంటలకు విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకుంటున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందారన్నారు. సంక్షోభాలను కూడా అధిగమిస్తూ భరోసాతో కూడిన జీవనం సాగిస్తున్నారన్నారు. పంచభూతాత్మకమైన భూమిలో నీటి మీద ఆధారపడి నీటిని నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రులు మత్స్యకారులని అన్నారు. ధవళేశ్వరంలో మత్స్యకారులకు ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించిందన్నారు. తొలుత మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణను మత్స్యకారులు, స్థానిక నాయకులు ధవళేశ్వరం బస్టాండ్ నుంచి జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపం వరకు పాదయాత్రగా తీసుకుని వెళ్లారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అన్నాను కదా, అప్పుడు ముందు ఎందుకు శ్లోకం చెప్పానంటే వ్యాస భగవానుడు అధికరించాడు, మంది కుల వృత్తి చేపల వేట, అంతే కదా. ఈజీగా రోజు వెళ్తే వాళ్ళకి పడింది అనుకో, లక్ష 1000 వస్తుంది, నాకు 100 వస్తుంది, 1000 రాదు, అంతే కదా. 1000 రావచ్చు, 2000 రావచ్చు, రూపాయి కూడా రాకపోవచ్చు. కష్టం మాత్రం తేడా లేదు. అత్యంత కష్టమైనటువంటి వృత్తి. ఎందుకంటే అగాధంలో మనం వేటాడుతూ ఉంటాం, నీటిలో. ఈత వచ్చినోడు మనం ఒక్కడమే, అందరికి ఈత రాదు కదా. ఈత వచ్చిన సంపద ఎక్కడుందంటే మత్స్యకారులకే ఉంది. సముద్రం కానీ గోదావరి కానీ ఈత వచ్చిందంటే శ్రమను మాత్రం నమ్ముకున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని, తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ నివాసం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జీకే స్పందన చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సంయుక్త నిర్వహణలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి ప్రారంభించారు. ముందుగా గన్ని నివాసం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మందలపు రవి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, మాజీ మేయర్ పంతం రజనీ శేషశాయి, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, పార్టీ అర్బన్ అధ్యక్షులు రెడ్డిమణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నాయకులతో పాటు జిఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్నిభాస్కర్రావు, డాక్టర్ తరుణ్, డాక్టర్ సందీప్ తదితరులు సందర్శించారు. ఈ శిబిరంలో జిఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన దంత వైద్య మొబైల్ ఆసుపత్రితో పాటు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల మొబైల్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి 42వ డివిజన్తో పాటు చుట్టుపక్కల డివిజన్ల ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి, దంత, గుండె పరీక్షలు, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చి తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి అందరికీ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి.
మన చలనచిత్రాల్లో ఎన్నో పాత్రలు, విభిన్నమైన పాత్రలు పోషించి అందరికీ కూడా ప్రీతిపాత్రుడు. ఒక రాజకీయ పరంగా కాకుండా మొత్తం సేవాపరంగానే ఈ తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. ఆయన సంస్మరణార్థం ఈవేళ ఆయనది 28వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం కోసం కేవలం ఏదో మామూలుగా ఏదో చీరలు పంచిపెట్టడం కాకుండా ఒక ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ ట్రస్ట్, అదేవిధంగా స్పందన ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీంట్లో ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు, ఇంక్లూడింగ్ క్యాన్సర్, డెంటల్, ఇవన్నీ కూడా నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్, అవసరమైతే మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వడం, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకా మరింత అవసరమైన వాళ్ళకి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వాళ్ళని రెఫర్ చేసి ఒక ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు అక్కడ హాస్పిటల్లోని. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు రాజమహేంద్రవరంలోని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈ రోజున తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఒక అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అనివార్యం. ఈ రోజున సామాజిక న్యాయం అని, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్న పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఆనాడు ఢిల్లీలోని తెలుగువాడిని చూసి హేళన చేసిన పరిస్థితులు చూసి పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈరోజు మరలా ఢిల్లీ పెద్దలు, ఢిల్లీ వారందరూ మనల్ని చూసి అవహేళనగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని హేళన చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు దిగికేగి అప్పుడే 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలంగా అందరి గుండెల్లో ఉన్నాయి. తెలుగు జాతి ఖ్యాతిని వినుమడింపు చేసి ప్రపంచానికి తెలుగువారు ఒకరు ఉన్నారు, తెలుగు భాష ఒకటి ఉందని గుర్తింపు చేసిన మహానుభావుడు. ఒక కళాకారుడిగా అత్యున్నత స్థానానికి ఎదగడమే కాకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాలాంటి ఎందరో యువతి యువకులకు అవకాశాలు కల్పించారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు. దళితులను హక్కును చేర్చుకున్న మహా వ్యక్తి, భాషకి సంస్కృతికి పట్టం కట్టిన మహా వ్యక్తి. అలాంటి మహానుభావుని అందరూ స్మరించుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆయన లేని లోటు ఎంత తీవ్రంగా ఉందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భాషకు పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని, తెలుగు జాతికి పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, నీతివంతమైన పరిపాలన రావాలన్నా, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలన్నా, ప్రపంచంలో తెలుగువారి ఖ్యాతి వినియోగించాలన్నా తెలుగుదేశం, రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగు వారికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిత్వం. సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళని రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా ఉన్నట్టు చేసిన ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ పథకాలు జనాలకి, బడుగు బలహీనులకి అందాలని ఎంతో తపన పడ్డాడు. ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతో చేశాడు. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. అటువంటి మహోన్నత వ్యక్తిని తెలుగు జాతి ఈ రోజున స్మరించుకుంటూ, ఆయన లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో లేకపోవడం వల్ల రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. మన ఆంధ్ర జాతి ఎంత ఇబ్బందులు పడుతుందో గమనిస్తున్నాం మనం. రామారావు గారు లాంటి మళ్ళీ వ్యక్తి రాలేడు, కానీ రాజకీయాల్లో మార్పు రావాలని ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మహామనిషి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన్ని తలుచుకుంటూ అందరం కూడా తెలుగుదేశం కుటుంబం అంతా కూడా ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటే మనకందరికీ కూడా తెలుగు భాష ఒక్కసారి అందరికీ కూడా గుర్తొస్తుంది. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు సాగి పేదలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేయూతనిచ్చి అందరినీ కూడా పథకాలంటే ఏంటి అని పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ను జనసేన పీఏసీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసన సభాపతి నాదెండ్ల మనోహర్, ఎంపీ రఘురామకృష్ణంరాజు, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తదితరులు పరామర్శించారు. కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సతీ వియోగంతో బాధపడుతున్న ఈ నేపథ్యంలో గురువారం కందుల దుర్గేష్ను పరామర్శించి ఆయన సతీమణి కందుల ఉషారాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, బండారు సత్యనందమూర్తి, రూరల్ పెద్దాపురం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏపీఐఏజీ మాజీ చైర్మన్ శ్రీ గాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, టీవీ రామారావు, ఈలినాని, ఆకుల రామకృష్ణ, డాక్టర్ రామరాజు, రామ్మోహన్ రావు, చవాకుల కుమార్, కాశీ నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, కోసూరి చండీప్రియ, కండవిల్లి లక్ష్మి, కేవీఎల్ శాంతి తదితరులు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. దుర్గేష్తో పాటు ఆయన తనయుడు డాక్టర్ కందుల కృష్ణ తేజకు కూడా ఓదార్పునిచ్చారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావుని తెలుగుదేశం నాయకులు కీర్తించారు. తిలక్ రోడ్ సిటీ టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే తమ అధినేత చంద్రబాబు నాయుడు కర్తవ్యంగా పెట్టుకున్నారన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకు వెళుతున్నాయని, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని మళ్లీ కాపాడగలరని ఆకాంక్షించారు. త్వరలో ఒక పెద్ద బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగువాడు అన్నవాడు దేశంలో ఎక్కడున్నా గర్వంగా తిరగలుగుతున్నాడంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అనే విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఢిల్లీతోటి పోరాడి తెలుగువాడి సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు వారందరూ కూడా ఆలోచించాలి, మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఆనాడు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఈ పార్టీని మీరు ఆదరించాలి, తెలుగువాడిని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. తెలుగువాడన్నవాడిని హేళనగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నువ్వు ఏ రాష్ట్రం రా, ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని రాష్ట్రమా అని చెప్పి నవ్వుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకి రాజకీయాల్లో మొట్టమొదటి స్థానం ఏర్పాటు చేసింది మన నందమూరి తారక రామారావు గారే. ఎందుకంటే పేదలకి పట్టడన్నం, కూడు గూడు నీడ అనేది ఆయన పెట్టిన సంకల్పం. అలాగే రాజకీయాల్లో బీసీలు ముందంజలో ఉండి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు
ఆయన ఆ రోజు పెట్టిన ఫలితాలే ఈరోజు మేమందరం అనుభవిస్తున్నామని. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, వృద్ధులకి చీరల పంపిణీ, ఇవన్నీ గణకృష్ణ గారు మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన లేరు అనే భావన లేకుండా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. వాళ్ళ ఆశయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితుడైన గిడుగు రుద్రరాజు జన్మదినోత్సవాన్ని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక వీరభద్రాపురం కస్తూరిబా వృద్ధాశ్రమంలో గురువారం నిర్వహించారు. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. బాలేపల్లితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి ముళ్ళా మాధవ్, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యేష్ఠ సతీష్ బాబు మాట్లాడారు. కాంగ్రెస్లో అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన నియమితులవ్వడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన నేడు సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శిష్యుడిగా పీసీసీ అధ్యక్షుడి స్థాయికి వెళ్లి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితురాలైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిలారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, పార్టీ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, ఇజ్జరౌతి విజయలక్ష్మి, బత్తిన చంద్రారావు, మధుమణి, రామకృష్ణ, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. మా గౌరవనీయులైనటువంటి మా ఆత్మీయులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి యొక్క జన్మదినోత్సవం, ఆ సందర్భంగా మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు స్థానిక కస్తూర్బా ఆశ్రమంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా చెప్పేది, మా రుద్రరాజు గారు ఎన్ఎస్యుఏ అంటే సామాన్య కార్యకర్త నుంచి అత్యున్నతమైనటువంటి పీసీసీ అధ్యక్షుల వరకు కూడా ఆయన అనేక పదవులు అలంకరించి పార్టీకి వారి యొక్క సేవలను అందించడం జరిగింది. అలాగే ప్రస్తుతం వారి యొక్క సేవలను గుర్తించి మా ఏఐసిసి అధిష్టానం వారికి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం జరిగింది. సిడబ్ల్యూసిలో మా నాయకులైనటువంటి గిడుగు రుద్రరాజు గారిని నియమించడం చాలా సంతోషదాయకమైన విషయం. రుద్రరాజు గారు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి ప్రియ శిష్యుడు. అదేవిధంగా వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడంలో ఏడాది కాలంలో ఎనలేని కృషి చేశాడు ఆయన. మరి ఆఫీసుని రెనోవేట్ చేయడం కానీ, మరి వివిధ జిల్లాల్లో ఆఫీసులకి పన్నులు కట్టలేని పరిస్థితి ఉంటే అవన్నీ కూడా పన్నులు కట్టి క్లియర్ చేసి చాలా చాకచక్యంగా చేసుకొస్తున్న సందర్భంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మరి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం తను ముందుకు వచ్చినప్పుడు ముందుగానే ఆయన గ్రహించి ఆయన చెప్పడం జరిగింది, ఆమెకు పదవి ఇస్తానంటే నేను తృణప్రాయంగా వదిలేస్తాను, ఈ పార్టీ బాగుంటే చాలని చెప్పి ఆయన రాజీనామా చేసి మరి పార్టీ అభివృద్ధికి ఆయన దోహదపడుతున్నారు. అదేవిధంగా అధిష్టానం కూడా వారిని గుర్తించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకునే సిడబ్ల్యూ సభ్యులుగా నియమించడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి గిడుగు రుద్రరాజు గారు అన్నటువంటి సందేహం లేదు. అటువంటి గిడుగు రుద్రరాజు గారి జన్మదినాన్ని ఈరోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కస్తూర్బా అనాథాశ్రమంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి, శాసనమండలి సభ్యునిగా అనేకమైనటువంటి పదవులు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే ఈరోజు పీసీసీ అధ్యక్ష స్థానాన్ని తృణప్రాయంగా వదులుకొని సిడబ్ల్యూసీగా సభ్యునిగా కొనసాగుతూ ఉన్నారు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ఆరాధ్య దైవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పోస్టర్ను ఎంపీ ఆవిష్కరించారు.
ఈ నెల 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్ను రాజమండ్రిలో ఎంపీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ మార్గంలో నడుద్దామని, రాజ్యాంగ హక్కులపై అంబేద్కర్ వాదులంతా కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. పీసీసీ రథసారథిగా నూతనంగా నియమితురాలైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 21న విజయవాడలో పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారని, జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలి రావాలని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. స్థానిక కోర్లమ్మపేటలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ షర్మిలారెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమన్నారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ CWCలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం అభినందనీయమన్నారు. షర్మిలారెడ్డి నియామకాన్ని కాంగ్రెస్ శ్రేణులు స్వాగతిస్తున్నాయని, పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె చేపట్టే చర్యలకు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 21న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేసి షర్మిలారెడ్డికి స్వాగతం పలికేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ ప్రచార వాహనాన్ని మార్టిన్ లూథర్ ప్రారంభించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్లబాటి శ్యామ్, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల హరిబాబు, సర్పంచ్ కరిలక్ష్మి సరోజ, రాష్ట్ర కార్మిక నాయకుడు మట్టా శివకుమార్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గరగ శ్రీధర్, జిల్లా మహిళా నాయకురాలు మోతా శారద, డాక్టర్ వడియార్, నల్లా వీర్రాజు, కొల్లాపు వేణుశ్రీ, బండి భాస్కర్, డాక్టర్ వేణుగోపాల్, పిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథిగా షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిల గారు నియామకాన్ని మల్లికార్జున ఖర్గే గారు చేయడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆవిడ నియామకాన్ని మేము అందరం ఆహ్వానిస్తున్నాం. రేపు 21వ తారీఖు ఆదివారం నాడు విజయవాడలో ఆవిడ ప్రమాణ స్వీకారానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అన్నీ కూడా హాజరయ్యే విజయవంతం చేసే దిశగా నడుస్తుంది. ఇదే విధంగా మా మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు జాతీయ కాంగ్రెస్ CWCలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైనందుకు ఆయనకు కూడా మా అభినందనలు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన రథసారథిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క కుమార్తె షర్మిలారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్గా నియమించడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా CWC ప్రత్యేక ఆహ్వానితులుగా మరి గిడుగు రుద్రరాజు గారిని కూడా మన ఆంధ్రప్రదేశ్ నియమించడం కూడా మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఎంతో బలం పెరిగింది. వారి యొక్క నియామకాలని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షత్వం ముచ్చుకుంటున్నాం. అదేవిధంగా షర్మిల రాకతో మరి కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది. ఖర్గే గారి అధిష్టానం నిర్ణయించిన మేరకు షర్మిల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని అనుకుంటూ వస్తారా రారా అనే సందేశం పూర్తిగా పోయి PCC అధ్యక్ష బాధ్యతలు ఆవిడకి ఇవ్వడం జరిగింది. షర్మిల గారు రాకముందే కాంగ్రెస్ పార్టీలో మేము గ్రామాన్ని తిరుగుతుంటే ప్రజలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ వంతులాడుకుంటున్నాయి. వైఎస్ఆర్ పార్టీ అంతంత మాత్రంగా ప్రజల్లో ఉంది. మిగతా వాళ్ళు ఎటు ఓటేయాలనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఓటేస్తే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో జిల్లా స్థాయి అంబేద్కర్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారని, ఏనాడైతే తాను రచించిన రాజ్యాంగ ఆచరణకు రాదో ఆనాడే ఆ రాజ్యాంగాన్ని చింపి తగలబెట్టే మొదటి వ్యక్తిని అవుతానని పేర్కొనడం జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని
రచించడం కాదు, ఆచరణలో పెట్టడం ఎంత ముఖ్యమో ఆనాడే ఆయన మనందరికీ తెలియజేయడం జరిగిందన్నారు. రాజ్యాంగం రచన చేయడం ముఖ్య ఉద్దేశం భారతదేశం సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలి అన్నదే అంబేద్కర్ కోరుకున్న ప్రధాన ఆశయమని మాధవీలత పేర్కొన్నారు. రైతుల, మహిళల పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా ఎన్నో సూచనలు, సిఫార్సులు చేయడం జరిగిందన్నారు. విభిన్న రంగాల్లో ఆయనకు ఉన్న దృక్కోణం తెలియజేసేలా ఆయన జీవితానికి చెందిన వివిధ ఘట్టాల సమాహారంగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు ఎం సందీప్, కెఎస్ జ్యోతి, బి జార్జాండ్లోని డాక్టర్ పి కోమలి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కె సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో 125 అడుగుల ఒక స్టాచ్యూని పెట్టుకొని అది విజయవాడ నడిబొడ్డులో ఆ స్టాచ్యూ పెట్టుకోవడము, దాని చుట్టూ కూడా స్టాచ్యూ ఒకటే కాకుండా ఒక అందమైన పార్క్గా తీర్చిదిద్ది అందులో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఇలా అనేక వస్తువులు కల్పించే ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ని మనం 19వ తారీఖు మన సీఎం గారి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతోంది. అండ్ 75 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా కూడా దేశమంతా కూడా ఈ అంబేద్కర్ కాన్క్లేవ్స్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు మన జిల్లాలో ఈ కాన్క్లేవ్ మీటింగ్ జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ మనందరము గమనించుకోవాల్సింది ఏంటి అంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలని మనం ఈరోజు చర్చించుకొని వదిలేయకుండా వాటిని ఆచరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఒక సామాన్యుడు ఉన్నత స్థాయికి చేరుకుని విజయాలు సాధించగలడని ఎన్టీఆర్ నిరూపించారని, తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ మారుపేరన్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించి 9 నెలల్లో అధికారం చేజించుకున్న ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికీ మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తన విలక్షణ నటనతో తనదైన ముద్ర వేశారన్నారు. గోరంట్ల రిక్షా కార్మికులతో పాటు రిక్షాను తొక్కి వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం 200 మంది పేద మహిళలకు, రిక్షా కార్మికులకు గోరంట్ల చీరలు, నూతన వస్త్రాలు, భోజనాలు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, నాయకులు వెలుగుబండి సత్యప్రసాద్, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, చెల్లుబైన శ్రీనివాస్, మజ్జి పద్మావతి, వెలుగుబంటి రఘురాం, గంగిన హనుమంతరావు, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, నున్నా కృష్ణ, పిన్నవరెడ్డి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. పేద బడుగు బలహీన వర్గాల వద్దన్న పేదరిక నిర్మూలనే మన లక్ష్యం. ఇవాళ అభివృద్ధి ఉంది రాష్ట్రంలో, దేశంలో సంపద పెరుగుతోంది. కానీ సంపద పేదవాళ్ళకి అందడం ఉన్నవాడే పెద్దవాడు అవుతున్నాడు, పేదవాడుగానే నిలుస్తున్నాడు. పేదవాళ్ళకి న్యాయం చేయడం కోసం తెలుగుదేశం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వస్తుంది. ఈ రోజున చంద్రబాబు గారు P4 కింద పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ఏ విధంగా నిర్ణయం కూడా చెప్తా ఉన్నారు. మనందరికీ ఒకటే, ప్రతి పేదవాడికి తిరగడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనేది అంబేద్కర్ మహాశయుడు రామారావు గారి యొక్క ఆశయం. దాన్ని నెరవేర్చడం మన లక్ష్యం. ఇవాళ ఆయన 28వ వర్ధంతి. మాబోటి వాళ్ళు ఎంతో మంది యువకుని అభివృద్ధిలో తెచ్చిన మహానుభావుడు. నీటిగా పరిపాలన. పేదల సొంతింటి కళ సాకారం కావాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అదనపు రుణంపై మొదటి విడత వడ్డీ రాయితీగా 2.25 కోట్లు జమ చేయడం జరిగిందని ఎంపీ మార్గాని భరత్రాం, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా అక్కా చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి సొంతింటి కలను నిజం చేస్తూ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రాయితీ జమ చేశారు. సీఎం జగన్తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొనగా కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎంపీ, కలెక్టర్ తదితరులు హాజరయ్యారు. మాధవీలత మాట్లాడుతూ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఇంటి నిర్మాణానికి ముందస్తు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో బీసీల రాజ్యం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్. గన్నికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. కందుల దుర్గేష్ కు పరామర్శల వెల్లువ. భారీగా తరలి వస్తున్న రాజకీయ పార్టీల నాయకులు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ. కస్తూరిబా ఆశ్రమంలో గిడుగు రుద్రరాజు జన్మదిన వేడుకలు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి ఆధ్వర్యంలో నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.